సైబర్ క్రైమ్ ఎలా ఎవాల్వ్ అయిందో మనం చూసాం. ఇప్పుడు ఒక రియల్ సైబర్ క్రైమ్ కేస్ స్టడీ గురించి తెలుసుకుందాం. ఇది భారతదేశంలో జరిగిన అత్యంత పెద్ద సైబర్ బ్యాంక్ కేసు లో ఒకటి, కాస్మోస్ బ్యాంక్ సైబర్ అటాక్. కాస్మోస్ కోఆపరేటివ్ బ్యాంక్ అనేది పూణేలో ఉన్న ఒక ప్రముఖ కోఆపరేటివ్ బ్యాంక్. 2018 ఆగస్ట్ మంత్ లో ఈ బ్యాంక్ పై ఒక భారీ సైబర్ అటాక్ జరిగింది. ఈ అటాక్ వల్ల మొత్తం 94 కోట్లకు పైగా డబ్బు దొంగలించబడింది. ఈ అటాక్ కేవలం కొన్ని గంటల్లోనే జరిగింది. ఇది ఇండియన్ బ్యాంకింగ్ హిస్టరీలోనే ఒక పెద్ద సైబర్ ఫ్రాడ్ గా గుర్తించబడింది. అసలు ఈ అటాక్ ఎలా జరిగింది? హ్యాకర్స్ ముందుగా బ్యాంకింగ్ సిస్టమ్ లోకి మాల్వేర్ ని ఇన్స్టాల్ చేశారు. ఈ మాల్వేర్ ద్వారా వాళ్ళు ఏటీఎం స్విచ్ సర్వర్ పై కంట్రోల్ పొందారు. సాధారణంగా ఏటీఎం లో ట్రాన్సాక్షన్స్ జరిగితే బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేస్తుంది. కానీ హ్యాకర్స్ ఒక ప్రాక్సీ సిస్టమ్స్ ని క్రియేట్ చేశారు. దీంతో ఏటీఎం రిక్వెస్ట్ బ్యాంక్ ఒరిజినల్ సిస్టమ్ కి కాకుండా హ్యాకర్స్ కంట్రోల్ చేసిన సిస్టమ్ కి వెళ్ళాయి. అంటే ఏటీఎం విత్డ్రాల్స్ కి బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ కూడా జరగలేదు. 2018 ఆగస్ట్ 11 హ్యాకర్స్ ఒక పెద్ద ఆపరేషన్ ని ప్రారంభించారు. వాళ్ళు క్లోన్డ్ డెబిట్ కార్డ్స్ ను ఉపయోగించుకొని ప్రపంచంలోని ఏటీఎంల నుండి డబ్బు తీసుకోవడం ప్రారంభించారు. 28 దేశాల్లో ఏటీఎం విత్డ్రాల్స్ జరిగాయి. 12,000కు పైగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. సుమారు 78 కోట్ల ఏటీఎంల ద్వారా తీసుకున్నారు. ఈ మొత్తం ఆపరేషన్ 7 గంటల్లోనే జరిగింది. అయితే హ్యాకర్స్ ఇక్కడతో ఆగలేదు. ఆగస్టు 13, 2018 వాళ్ళు బ్యాంక్ యొక్క స్విఫ్ట్ సిస్టమ్ ని కూడా హ్యాక్ చేయడం జరిగింది. స్విఫ్ట్ అనేది ప్రపంచ వ్యాప్తంగా బ్యాంక్స్ మధ్య మనీ ట్రాన్స్ఫర్ కోసం ఉపయోగించే నెట్వర్క్. ఈ సిస్టమ్ ద్వారా 13.9 crores హాంకాంగ్ లో ఉన్న అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేశారు. ఈ సైబర్ అటాక్ వల్ల ఏటీఎం విత్డ్రాల్స్ 80 crores, స్విఫ్ట్ ట్రాన్స్ఫర్స్ 13 crores, మొత్తం 94 crores దొంగలించబడ్డాయి. ఈ ఘటన తర్వాత పూణే పోలీస్ సైబర్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించింది. అనేక దేశాలు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 11 మందిని ఈ కేసులో లేటర్ కన్విక్ట్ చేశారు. ఈ అటాక్ వెనుక ఇంటర్నేషనల్ హ్యాకింగ్ నెట్వర్క్ ఉండొచ్చనే అనుమానం కూడా వ్యక్తం చేసింది. ఈ కేస్ స్టడీ మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్తుంది. బ్యాంకింగ్ సిస్టమ్స్ కూడా సైబర్ అటాక్స్ వల్నరబుల్ అవుతాయి. మాల్వేర్ అటాక్స్ చాలా డేంజరస్. గ్లోబల్ కోఆర్డినేటెడ్ సైబర్ క్రైమ్స్ కూడా జరగవచ్చు. స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ చాలా అవసరం. సో కాస్మోస్ బ్యాంక్ అటాక్ వెనుక మనకు కొన్ని ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. సైబర్ క్రిమినల్స్ కేవలం ఇండివిజువల్స్ ని మాత్రమే కాదు, ఎంటైర్ బ్యాంకింగ్ సిస్టమ్ ని కూడా టార్గెట్ చేయగలరు. అందుకే సైబర్ సెక్యూరిటీ ఇప్పుడున్న ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన విషయంగా మారింది. ఇప్పుడు మనం కాస్మోస్ బ్యాంక్ సైబర్ అటాక్ గురించి చూస్తాం. ఈ అటాక్ ఎలా సాధ్యమైనది పూర్తిగా అర్థం కావాలంటే ముందుగా ఏటీఎం మిషన్స్ ఎలా పనిచేస్తాయో అనేది తెలుసుకోవాలి. ఎందుకంటే హ్యాకర్స్ ఈ అటాక్ లో ఏటీఎం సిస్టమ్స్ నే టార్గెట్ చేశారు. ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. ఇది ఒక ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మిషన్. దీని వల్ల మనం బ్యాంక్ కి వెళ్లకుండా క్యాష్ విత్డ్రా చేయడం, బ్యాలెన్స్ చెక్ చేయడం, మనీ ట్రాన్స్ఫర్ చేయడం వంటి పనులు చేయగలుగుతాం. ఏటీఎం మిషన్స్ పనిచేయడానికి ప్రధానంగా 4 ముఖ్యమైన కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఏటీఎం కార్డ్ అండ్ కార్డ్ రీడర్. మొదట మనం ఏటీఎం కార్డ్ ని మెషిన్ లో ఇన్సర్ట్ చేస్తాం. ఆ కార్డ్ ఒక మ్యాగ్నెటిక్ స్ట్రిప్ లేదా చిప్ ఉంటుంది. ఈ చిప్ లో అకౌంట్ నంబర్ మరియు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ స్టోర్ అయి ఉంటుంది. ఏటీఎం లో ఉన్న కార్డ్ రీడర్ ఈ ఇన్ఫర్మేషన్ ని రీడ్ చేస్తుంది. సెకండ్, పిన్ ఆథెంటికేషన్. కార్డ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత మెషిన్ మనకు పిన్, పర్సనల్ ఐడెంటిఫికేషన్ నంబర్ ని అడుగుతుంది. మనం పిన్ ఎంటర్ చేసినప్పుడు ఏటీఎం సిస్టమ్ ఆ పిన్ ని బ్యాంక్ సర్వర్ కి వెరిఫై చేయడానికి పంపుతుంది. బ్యాంక్ సర్వర్ చెక్ చేసి పిన్ కరెక్ట్ అయితే ట్రాన్సాక్షన్ అలో చేస్తుంది. పిన్ రాంగ్ అయితే ట్రాన్సాక్షన్ రిజెక్ట్ చేస్తుంది. థర్డ్, కమ్యూనికేషన్ విత్ బ్యాంక్ సర్వర్. ఏటీఎం మిషన్ ఒక నెట్వర్క్ ద్వారా బ్యాంక్ సర్వర్ కి కనెక్ట్ అయి ఉంటుంది. మీరు విత్డ్రా రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఏటీఎం మిషన్ రిక్వెస్ట్ పంపుతుంది. అది ఏటీఎం స్విచ్ సర్వర్ కి వెళ్తుంది. అక్కడ నుంచి కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ కి వెళ్తుంది. కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ చెక్ చేస్తుంది అకౌంట్ వ్యాలిడ్ ఉందా, బ్యాలెన్స్ సరిపోతుందా అని. ఒకవేళ కరెక్ట్ అయితే సర్వర్ ఏటీఎం కి అప్రూవల్ మెసేజ్ పంపుతుంది. ఫోర్త్, క్యాష్ డిస్పెన్సింగ్. అప్రూవల్ వచ్చిన తర్వాత ఏటీఎం మిషన్ లో ఉన్న క్యాష్ డిస్పెన్సర్ యాక్టివేట్ అవుతుంది. మెషిన్ లో ఉన్న సెన్సర్ సరిగ్గా నోట్ కౌంట్ చేసి కస్టమర్ కి క్యాష్ ఇస్తాయి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బ్యాంక్ సిస్టమ్స్ లో అకౌంట్ బ్యాలెన్స్ అప్డేట్ అవుతుంది. సాధారణంగా ఏటీఎం ట్రాన్సాక్షన్ ఇలా సెక్యూర్ గా జరుగుతుంది. కానీ కాస్మోస్ బ్యాంక్ సైబర్ అటాక్స్ లో హ్యాకర్స్ ఏటీఎం స్విచ్ సిస్టమ్స్ ని హ్యాక్ చేశారు. దీని వల్ల ఏటీఎం మిషన్స్ బ్యాంక్ ఒరిజినల్ సర్వర్ తో కాకుండా హ్యాకర్స్ కంట్రోల్ చేసిన సిస్టమ్స్ తో కమ్యూనికేట్ అయ్యాయి. అందుకనే అకౌంట్ బ్యాలెన్స్ చెక్ జరగకుండానే ఏటీఎంల నుండి డబ్బు విత్డ్రా చేయబడింది. ఇది సైబర్ క్రిమినల్స్ ఏటీఎం సిస్టమ్స్ ని ఎలా ఎక్స్ప్లాయిట్ చేయగలరో చూపించే ఒక పెద్ద ఉదాహరణ.
మనం ఇప్పుడే ఏటీఎం మిషన్స్ ఎలా పనిచేస్తాయని వివరంగా చూసాం. సాధారణంగా ఏటీఎం సిస్టమ్స్ చాలా సెక్యూర్ గా డిజైన్ చేయబడతాయి, కానీ సైబర్ క్రిమినల్స్ కొత్త టెక్నిక్స్ ను ఉపయోగించి సిస్టమ్స్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఒక డేంజరస్ సైబర్ అటాక్ మెథడ్ ఈ ఏటీఎం జాక్పాటింగ్ అని అంటారు. ఏటీఎం జాక్పాటింగ్ అనేది ఒక సైబర్ అటాక్ టెక్నిక్. ఈ అటాక్ లో హ్యాకర్స్ ఏటీఎం మిషన్ ని హ్యాక్ చేసి ఏటీఎం లో ఉన్న క్యాష్ మొత్తాన్ని ఒకేసారిగా బయటకు తీసేలా చేస్తారు. ఈ ప్రాసెస్ స్లాట్ మిషన్ లో జాక్పాట్ పడినట్టు మెషిన్ నుండి క్యాష్ వరుసగా బయటికి వస్తుంది. అందుకే దీనిని జాక్పాటింగ్ అనే పేరు వచ్చింది. ఈ అటాక్ సాధారణంగా ఏటీఎం మిషన్ లో మాల్వేర్ ఇన్స్టాల్ చేయడం ద్వారా జరుగుతుంది. ఏటీఎం జాక్పాటింగ్ అనేది సాధారణంగా 4 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్, ఏటీఎం మిషన్ యాక్సెస్. మొదట క్రిమినల్స్ ఏటీఎం మిషన్ ని ఫిజికల్ గా ఓపెన్ చేస్తారు. ఇది సాధారణంగా నైట్ టైం లేదా లెస్ క్రౌడెడ్ ఏరియాస్ లో జరుగుతుంది. నెక్స్ట్, మాల్వేర్ ఇన్స్టాలేషన్. ఏటీఎం మిషన్ లో ఉన్న యూఎస్బి పోర్ట్ లేదా ఇంటర్నల్ కంప్యూటర్ సిస్టమ్ లో హ్యాకర్స్ ఒక మాల్షియస్ సాఫ్ట్వేర్ అదే మాల్వేర్ ఇన్స్టాల్ చేస్తారు. ఈ మాల్వేర్ ఏటీఎం క్యాష్ డిస్పెన్సర్ పై కంట్రోల్ పొందుతుంది. థర్డ్, రిమోట్ కంట్రోల్. మాల్వేర్ ఇన్స్టాల్ అయిన తర్వాత హ్యాకర్స్ ఏటీఎం మిషన్ ని రిమోట్ గా కంట్రోల్ చేయగలుగుతారు. కొన్ని సందర్భాల్లో స్పెషల్ కోడ్ లేదా కమాండ్ ద్వారా క్యాష్ డిస్పెన్సర్ ని యాక్టివేట్ చేస్తారు. నెక్స్ట్, కార్డ్ డిస్పెన్సింగ్. కమాండ్ ఇచ్చిన వెంటనే ఏటీఎం మిషన్ లో ఉన్న క్యాష్ డిస్పెన్సర్ కంటిన్యూస్ గా మనీని రిలీజ్ చేస్తుంది. మెషిన్ ముందున్న క్రిమినల్స్ ఆ క్యాష్ ని కలెక్ట్ చేస్తారు. కొన్ని కేసెస్ లో కొన్ని నిమిషాల్లో లక్షల రూపాయలు ఏటీఎం నుండి తీసుకోవచ్చు. ఏటీఎం జాక్పాటింగ్ ఎందుకు అంత ప్రమాదకరం? ఎందుకంటే ఇది డైరెక్ట్లీ ఏటీఎం మిషన్ ని టార్గెట్ చేస్తుంది. బ్యాంక్ అకౌంట్స్ ని యూజ్ చేయకుండానే క్యాష్ తీసుకోవచ్చు. అటాక్ చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. ప్రపంచంలో చాలా దేశాల్లో ఏటీఎం జాక్పాటింగ్ ఇన్సిడెంట్స్ ఇప్పటికే చాలా జరిగాయి. ఈ ఉదాహరణలు చూస్తే మనకు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. సైబర్ క్రైమ్ ఇప్పుడు కేవలం ఆన్లైన్ స్కామ్స్ మాత్రమే కాదు, ఇప్పుడు క్రిమినల్ బ్యాంకింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా టార్గెట్ చేస్తున్నారు. కాస్మోస్ బ్యాంక్ అటాక్, ఏటీఎం జాక్పాటింగ్ వంటి ఘటనలు టెక్నాలజీ ఎంతో పవర్ఫుల్ గా ఉందో అలాగే సైబర్ క్రైమ్ కూడా ఎంత డేంజరస్ గా మారిందో చూపిస్తున్నాయి. అందుకే ఫ్యూచర్ లో స్ట్రాంగ్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ మరియు అవేర్నెస్ కూడా చాలా ముఖ్యమైనవి. మనం ఇప్పటి వరకు సైబర్ క్రైమ్స్, ఏటీఎం అటాక్స్, డిజిటల్ ఫ్రాడ్స్ గురించి చూసాం. కానీ సైబర్ ఇన్వెస్టిగేషన్ కేవలం ఫైనాన్షియల్ క్రైమ్స్ కోసం మాత్రమే కాదు, కొన్ని సందర్భాల్లో మరణాల కేసుల్లో కూడా డిజిటల్ ఎవిడెన్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ప్రత్యేకంగా ఒక వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడా లేక ఇతర కారణం ఉందా అన్నది తెలుసుకోవడానికి ఇన్వెస్టిగేటర్స్ చాలా కేర్ఫుల్ గా ఎవిడెన్స్ ని అనలైజ్ చేస్తారు. సూసైడ్ ఇంటెంట్ ని ఎవిడెన్స్ ద్వారా ఎలా నిర్ధారిస్తారు? ఒక కేసులో సూసైడ్ జరిగినట్టు అనిపించినప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ వెంటనే నిర్ణయం తీసుకోరు. వాళ్ళు ఫిజికల్ ఎవిడెన్స్, డిజిటల్ ఎవిడెన్స్, విట్నెస్ స్టేట్మెంట్స్ అన్నిటిని ఎగ్జామిన్ చేసి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఫస్ట్, సూసైడ్ నోట్. మొదట ఇన్వెస్టిగేటర్స్ చూస్తారు సూసైడ్ నోట్ ఉందా లేదా అని. అది హ్యాండ్ రిటన్ నోటా, ఫోన్ నోటా, ఈమెయిల్ మెసేజా, ఈ నోట్ నిజంగా విక్టిమ్ రాసిందా లేదా అనేది హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్ లేదా డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేస్తారు. నెక్స్ట్, డిజిటల్ ఎవిడెన్స్. ఇప్పుడు చాలా కేసెస్ లో మొబైల్ ఫోన్స్ మరియు ల్యాప్టాప్స్ ముఖ్యమైన ఎవిడెన్స్ అవుతున్నాయి. ఇన్వెస్టిగేటర్స్ చెక్ చేసే విషయాలు ఏంటంటే రీసెంట్ మెసేజెస్, సోషల్ మీడియా యాక్టివిటీ, ఇంటర్నెట్ సెర్చ్ హిస్టరీ, కాల్ రికార్డ్స్. కొన్ని సందర్భాల్లో విక్టిమ్స్ మెంటల్ స్ట్రెస్ లేదా సూసైడల్ థాట్స్ గురించి ఆన్లైన్ సెర్చెస్ లో చేసినట్టు ఎవిడెన్స్ కనిపించవచ్చు. థర్డ్, సీసీటీవీ ఫుటేజ్. కొన్ని ప్లేసెస్ లో ఉన్న సీసీటీవీ కెమెరాస్ కూడా ఇన్వెస్టిగేషన్ కి హెల్ప్ చేస్తాయి. వాటి వల్ల ఇన్వెస్టిగేటర్స్ తెలుసుకోగలుగుతారు విక్టిమ్స్ లాస్ట్ మూమెంట్, ఎవరైనా ఇతర వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారా, ఇన్సిడెంట్ ఎలా జరిగిందని. తర్వాత, విట్నెస్ స్టేట్మెంట్స్. విక్టిమ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పే విషయాలు లైక్ విక్టిమ్ మెంటల్ కండిషన్, రీసెంట్ ప్రాబ్లమ్స్, బిహేవియరల్ చేంజెస్. తర్వాత, ఫారెన్సిక్ ఎగ్జామినేషన్. మెడికల్ ఫారెన్సిక్ ఎక్స్పర్ట్స్ కూడా బాడీ ఎగ్జామినేషన్ మరియు సీన్ అనాలిసిస్ చేస్తారు. దీని ద్వారా ఇంజురీ ప్యాటర్న్స్, టైమ్ ఆఫ్ డెత్, ఎక్స్టర్నల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనే విషయాలు తెలుసుకుంటారు. ఈ రోజుల్లో ఇన్వెస్టిగేటర్స్ లో డిజిటల్ ఎవిడెన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఆన్లైన్ యాక్టివిటీ ఇవన్నీ ఇన్వెస్టిగేటర్స్ కి ఒక వ్యక్తి చివరి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడానికి సహాయపడుతున్నాయి. అందుకే సైబర్ ఫారెన్సిక్ ఇప్పటి మోడర్న్ ఇన్వెస్టిగేటర్స్ తో చాలా ముఖ్యమైన భాగంగా మారింది. మనం ఇప్పటి వరకు సైబర్ క్రైమ్స్ ఎలా ఎవాల్వ్ అయ్యాయి, ఏటీఎం సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, కాస్మోస్ బ్యాంక్ సైబర్ అటాక్ వంటి రియల్ ఇన్సిడెంట్స్ చూసాం. ఇలాంటి సైబర్ అటాక్స్ లేదా డిజిటల్ క్రైమ్స్ జరిగినప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. ఈ క్రైమ్ ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎక్కడి నుండి చేశారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం కనుగొనే ప్రాసెస్ నే సైబర్ ఫారెన్సిక్ లేదా డిజిటల్ ఫారెన్సిక్ అంటారు. సైబర్ ఫారెన్సిక్ అంటే ఏంటంటే, సైబర్ ఫారెన్సిక్ అనేది కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్, నెట్వర్క్స్, సర్వర్స్ అండ్ డిజిటల్ డివైజెస్ లో ఉన్న డాటాని అనలైజ్ చేస్తుంది.
చేస్తుంది. క్రైమ్ కి సంబంధించిన ఎవిడెన్స్ ని గుర్తించి ఒక సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. సాధారణంగా క్రిమినల్స్ ఫిజికల్ ఎవిడెన్స్ ని వదిలిపెడతారు, కానీ సైబర్ క్రైమ్స్ లో ఎవిడెన్స్ ఎక్కువగా డిజిటల్ ఫామ్ లో ఉంటుంది. ఎగ్జాంపుల్ లాగిన్ రికార్డ్స్, ఐపీ అడ్రస్, డిలీటెడ్ ఫైల్స్, ఈమెయిల్స్, ట్రాన్సాక్షన్ లాగ్స్. ఇలాంటి డిజిటల్ ట్రేసెస్ ని అనలైజ్ చేసి ఇన్వెస్టిగేటర్స్ నిజాన్ని కనుగొంటారు. సైబర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ సాధారణంగా కొన్ని సిస్టమేటిక్ స్టెప్స్ లో జరుగుతుంది. ఇన్వెస్టిగేటర్స్ చెక్ చేసే డివైసెస్ ఏంటంటే కంప్యూటర్స్, ల్యాప్టాప్స్, మొబైల్ ఫోన్స్, సర్వర్స్, ఏటీఎం సిస్టమ్స్, నెట్వర్క్ రూటర్స్. ఎగ్జాంపుల్ కాస్మోస్ బ్యాంక్ అటాక్ లో ఇన్వెస్టిగేటర్స్ ముఖ్యంగా అనలైజ్ చేసినవి ఏంటంటే ఏటీఎం స్విచ్ సర్వర్, ట్రాన్సాక్షన్ లాగ్స్, నెట్వర్క్ యాక్టివిటీ. ఈ స్టేజ్ లో ఇన్వెస్టిగేటర్స్ రెలెవెంట్ డిజిటల్ సోర్సెస్ ని ఐడెంటిఫై చేస్తారు. నెక్స్ట్ ఇది ప్రిజర్వేషన్. డిజిటల్ ఎవిడెన్స్ చాలా సెన్సిటివ్. ఒక చిన్న మిస్టేక్ జరిగిన ఎవిడెన్స్ పర్మనెంట్ గా చేంజ్ అవుతుంది. అందుకే ఇన్వెస్టిగేటర్స్ ఎవిడెన్స్ ని సెక్యూర్ ఎన్విరాన్మెంట్ లో ప్రిజర్వ్ చేస్తారు. ఈ ప్రాసెస్ లో ఒరిజినల్ డివైస్ ని ఐసోలేట్ చేస్తారు, ఫోరెన్సిక్ ఇమేజ్ కాపీ తీసుకుంటారు, ఒరిజినల్ డాటాను అన్టచ్డ్ గా ఉంచుతారు. ఇది కోర్టులో ఎవిడెన్స్ వాలిడ్ గా ఉండడానికి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కలెక్షన్. డిజిటల్ డాటా కలెక్షన్. ఇన్వెస్టిగేటర్ డివైసెస్ నుండి కలెక్ట్ చేసిన డాటాని సిస్టమ్ లాగ్స్, బ్రౌజింగ్ హిస్టరీ, ఈమెయిల్ రికార్డ్స్, డేటాబేస్ ఫైల్స్, డిలీటెడ్ డాటా ఇట్లాంటి టూల్స్ ను ఉపయోగించి డిలీటెడ్ ఫైల్స్ ని కూడా రికవర్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ హ్యాకర్స్ ఒక ఫైల్ ని డిలీట్ చేసిన ఫోరెన్సిక్ టూల్స్ ను ఉపయోగించి ఆ డాటాని రికవర్ చేయవచ్చు. తర్వాత ఎగ్జామినేషన్. ఈ స్టేజ్ లో ఇన్వెస్టిగేటర్స్ కలెక్టెడ్ డాటాని డీటెయిల్డ్ గా అనలైజ్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసి విషయాలు సస్పిషియస్ ఫైల్స్, మాల్వేర్ ప్రెజెన్స్, అన్ఆథరైజ్డ్ లాగిన్స్, అబ్నార్మల్ నెట్వర్క్ ట్రాఫిక్. ఎగ్జాంపుల్ ఏటీఎం అటాక్ లో ఇన్వెస్టిగేటర్స్ చెక్ చేసిన విషయాలు ఏంటంటే ఏటీఎం ట్రాన్సాక్షన్ లాగ్స్, ఏటీఎం స్విచ్ కమ్యూనికేషన్, మాల్వేర్ ప్రోగ్రామ్స్. ఈ అనాలిసిస్ ద్వారా అటాక్ ఎలా జరిగిందో తెలుసుకోవచ్చు. తర్వాతది కోరిలేషన్. సైబర్ ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ సోర్సెస్ నుండి వచ్చిన డాటాని కనెక్ట్ చేసి టైం లైన్ ని క్రియేట్ చేస్తారు. ఎగ్జాంపుల్ హ్యాకర్ సిస్టమ్స్ యాక్సెస్ చేసిన టైం, మాల్వేర్ ఇన్స్టాల్ చేసిన టైం, ఏటీఎం ట్రాన్సాక్షన్స్ జరిగిన టైం, ఇన్ఫర్మేషన్ ని కంబైన్ చేసి క్రైమ్ ని పూర్తిగా సీక్వెన్స్ అర్థం చేసుకుంటారు. తర్వాతది అట్రిబ్యూషన్. ఇన్వెస్టిగేటర్స్ చివరి గోల్ అటాకర్ ని ఐడెంటిఫై చేయడం. ఇన్వెస్టిగేటర్స్ అనలైజ్ చేసి క్లూస్ లైక్ ఐపీ అడ్రస్, డివైస్ ఫింగర్ ప్రింట్, లాగిన్ లొకేషన్, నెట్వర్క్ పాత్. కొన్ని సందర్భాల్లో హ్యాకర్స్ విపిఎన్ లేదా అనోనిమస్ నెట్వర్క్స్ ను ఉపయోగిస్తారు. అయినా కూడా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ మల్టిపుల్ డాటా సోర్సెస్ ని అనలైజ్ చేసి అటాకర్స్ ని ఐడెంటిఫై చేసి ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తారు. సైబర్ ఇన్వెస్టిగేషన్ లో కొన్ని అడ్వాన్స్ టూల్స్ ని కూడా ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్ ఎన్కేస్, ఎఫ్టీకే, వైర్ షార్క్. ఈ టూల్స్ ద్వారా ఇన్వెస్టిగేటర్స్ డిలీటెడ్ డాటాను రికవర్ చేయగలుగుతారు, నెట్వర్క్ ట్రాఫిక్ అనలైజ్ చేయగలరు, మాల్వేర్ బిహేవియర్ స్టడీ చేయగలుగుతారు. ఇప్పటి డిజిటల్ వరల్డ్ లో సైబర్ ఫోరెన్సిక్ చాలా ముఖ్యమైనది. ఇది ఉపయోగించే ఏరియాస్ ఎక్కడెక్కడంటే సైబర్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ లో, బ్యాంక్ ఫ్రాడ్ కేసెస్, హ్యాకింగ్ ఇన్సిడెంట్స్, డాటా బ్రీచెస్, నేషనల్ సెక్యూరిటీ ఇన్వెస్టిగేషన్స్ లో. సైబర్ ఫోరెన్సిక్ లేకపోతే చాలా సైబర్ క్రైమ్స్ ని సాల్వ్ చేయడం చాలా కష్టం అవుతుంది. ఇప్పటి వరకు మనం చూసిన అన్ని టాపిక్స్ లో సైబర్ క్రైమ్ ఎవల్యూషన్, ఏటీఎం అటాక్స్, బ్యాంక్ హ్యాకింగ్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ ఒక విషయం చెప్తున్నాయి. టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో సైబర్ క్రైమ్ కూడా అంతే వేగంగా మారుతుంది. కానీ అదే టెక్నాలజీ సైబర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ కూడా పవర్ఫుల్ టూల్స్ ని ఇస్తుంది. అందుకే సైబర్ ఫోరెన్సిక్ ఇప్పటి మోడర్న్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో అత్యంత ముఖ్యమైన భాగంగా మారింది. మనం ఇప్పటి వరకు సైబర్ ఫోరెన్సిక్ ఎలా పనిచేస్తుందని వివరంగా చూసాం. సైబర్ ఇన్వెస్టిగేటర్స్ ఎలా డిజిటల్ ఎవిడెన్స్ ని అనలైజ్ చేసి క్రిమినల్స్ ని ట్రేస్ చేస్తారో కూడా తెలుసుకున్నాం. కానీ సైబర్ క్రైమ్స్ నిజంగా ఎంత పెద్ద స్థాయిలో జరుగుతాయో అర్థం కావాలంటే కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకోవాలి. ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన కొన్ని ఫేమస్ సైబర్ క్రైమ్ కేసెస్ గురించి ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇది బెంగళూరు బ్యాంక్ సైబర్ హీస్ట్. 2016 లో జరిగిన బెంగళూరు బ్యాంక్ సైబర్ హీస్ట్ ప్రపంచంలో జరిగిన అత్యంత పెద్ద సైబర్ బ్యాంక్ రాబరీగా గుర్తించబడింది. హ్యాకర్స్ బంగ్లాదేశ్ సెంట్రల్ బ్యాంక్ సిస్టమ్ లోకి మాల్వేర్ ద్వారా యాక్సెస్ పొందారు. ఈ బ్యాంక్ ఇంటర్నేషనల్ మనీ ట్రాన్స్ఫర్స్ కోసం స్విఫ్ట్ నెట్వర్క్ ను ఉపయోగించింది. హ్యాకర్స్ స్విఫ్ట్ సిస్టమ్ ద్వారా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్ కి ఫేక్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ ని పంపారు. వాళ్ళు మొత్తం $1 బిలియన్ ట్రాన్స్ఫర్ చేయడానికి ప్రయత్నించారు. బ్యాంక్ ఎంప్లాయీస్ సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ ని గుర్తించడంతో చాలా ట్రాన్స్ఫర్స్ కూడా బ్లాక్ అయ్యాయి. అయినా కూడా $81 మిలియన్ ఫిలిప్పీన్స్ లోని బ్యాంక్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఈ అటాక్ చాలా అడ్వాన్స్డ్ ప్లానింగ్ తో జరిగింది. హ్యాకర్స్ ఆ బ్యాంక్ ఇంటర్నల్ నెట్వర్క్ లోకి మంత్స్ పాటు యాక్సెస్ ఉంచారు. స్విఫ్ట్ సిస్టమ్ కమాండ్స్ ని మ్యానిపులేట్ చేశారు. ట్రాన్సాక్షన్ లాగ్స్ కూడా మోడిఫై చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ప్రపంచంలోని బ్యాంక్స్ సైబర్ సెక్యూరిటీ సిస్టమ్స్ ని స్ట్రెంథన్ చేయడం ప్రారంభించాయి. తర్వాత వానాక్రై రాన్సమ్ వేర్ అటాక్. 2017 లో జరిగిన వానాక్రై రాన్సమ్ వేర్ అటాక్ ప్రపంచ వ్యాప్తంగా వేలాది ఆర్గనైజేషన్స్ ని ప్రభావితం చేసింది. ఈ మాల్వేర్ కంప్యూటర్స్ లోకి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి ఫైల్స్ ని ఎన్క్రిప్ట్ చేస్తుంది.
చేస్తుంది. ఫైల్స్ అన్లాక్ చేయడానికి హ్యాకర్స్ బిట్ కాయిన్ పేమెంట్ ని డిమాండ్ చేశారు. ఈ అటాక్ వల్ల 150 కంట్రీస్ లో కంప్యూటర్స్ ఇన్ఫెక్టెడ్ అయ్యాయి. 2 lakh సిస్టమ్స్ పైగా ప్రభావితం పడింది. హాస్పిటల్స్, కంపెనీస్, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కూడా ఈ అటాక్ వల్ల టెంపరరీగా షట్ డౌన్ అయ్యాయి. ఈ ఇన్సిడెంట్ సైబర్ సెక్యూరిటీలో సాఫ్ట్వేర్ అప్డేట్స్ మరియు ప్యాచ్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో చూపించింది. తర్వాతది యాహూ డాటా బ్రీచ్. యాహూ హిస్టరీలో జరిగిన అత్యంత పెద్ద డాటా బ్రీచ్ కూడా ప్రపంచాన్ని షాక్ కి గురి చేసింది. హ్యాకర్స్ యాహూ సిస్టమ్స్ లోకి యాక్సెస్ పొందారు మరియు బిలియన్స్ ఆఫ్ యూజర్ అకౌంట్స్ ని డాటా స్టీల్ చేశారు. లీక్ అయిన ఇన్ఫర్మేషన్ లో నేమ్స్, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్స్, సెక్యూరిటీ క్వశ్చన్స్. ఇది హిస్టరీలో జరిగిన లార్జెస్ట్ డాటా బ్రీచ్ ఇన్సిడెంట్స్ లో ఒకటి. ఈ ఇన్సిడెంట్ తర్వాత కంపెనీస్ డాటా ప్రొటెక్షన్ పై మరింత ఫోకస్ పెట్టడం ప్రారంభించారు. తర్వాత కొలోనియల్ పైప్ లైన్ సైబర్ అటాక్. 2021 లో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన కొలోనియల్ పైప్ లైన్ సైబర్ అటాక్ ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై జరిగిన ఒక పెద్ద సైబర్ ఇన్సిడెంట్. హ్యాకర్స్ రాన్సమ్వేర్ అటాక్ ద్వారా పైప్ లైన్ ఆపరేషన్స్ ని షట్ డౌన్ చేశారు. ఈ పైప్ లైన్ USA ఈస్ట్ కోస్ట్ కి ఫ్యూయల్ సప్లై చేస్తుంది. అటాక్ వల్ల ఫ్యూయల్ డిస్ట్రిబ్యూషన్ డిస్టర్బ్ అయింది మరియు కొన్ని స్టేట్స్ లో అయితే ఫ్యూయల్ షార్టేజెస్ కూడా ఏర్పడ్డాయి. ఈ ఇన్సిడెంట్ సైబర్ అటాక్స్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా టార్గెట్ చేయగలని చూపించింది. ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే మనకు విషయం స్పష్టంగా తెలుస్తుంది. సైబర్ క్రైమ్ ఇప్పుడు చిన్న సమస్య అయితే కాదు. ఇది బ్యాంకింగ్ సిస్టమ్స్, లార్జ్ కంపెనీస్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎంటైర్ కంట్రీస్ ఇవన్నీ టార్గెట్ చేయగల స్థాయికి చేరుకుంది. అందుకనే సైబర్ సెక్యూరిటీ మరియు సైబర్ ఫోరెన్సిక్ ఇప్పటి డిజిటల్ వరల్డ్ లో అత్యంత ముఖ్యమైన ఫీల్డ్స్ గా మారాయి. మనం ఇప్పటి వరకు ప్రపంచాన్ని షాక్ కి గురి చేసిన కొన్ని సైబర్ క్రైమ్స్ కేసెస్ గురించి చూసాం. అలాంటి పెద్ద సైబర్ క్రైమ్స్ చాలా సార్లు ఇంటర్నెట్ లో దాచిన ప్రాంతాల్లో ప్లాన్ చేయబడతాయి. ఇంటర్నెట్ అనేది మనం రోజు ఉపయోగించే వెబ్సైట్స్ మాత్రమే కాదు, దాని వెనుక ఇంకా చాలా పెద్ద డిజిటల్ వరల్డే ఉంది. సాధారణంగా ఇంటర్నెట్ లో 3 భాగాలుగా విభజిస్తారు. ఒకటి సర్ఫేస్ వెబ్, 2 డీప్ వెబ్, తర్వాతది డార్క్ వెబ్. ఇప్పుడు ఈ 3 లేయర్స్ ఏమిటి, ఎలా పనిచేస్తాయి మరియు సైబర్ క్రైమ్స్ లో వీటి పాత్ర ఏమిటో వివరంగా చూద్దాం. ఫస్ట్ ఇది సర్ఫేస్ వెబ్. మనం రోజు ఉపయోగించే ఇంటర్నెట్ భాగాన్ని సర్ఫేస్ వెబ్ అని అంటాం. ఇది సెర్చ్ ఇంజిన్స్ ద్వారా ఈజీగా యాక్సెస్ చేయగల వెబ్సైట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ సెర్చ్ రిజల్ట్స్, న్యూస్ వెబ్సైట్స్, యూట్యూబ్ వీడియోస్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ ఇవన్నీ పబ్లిక్ గా యాక్సెస్ చేయగల వెబ్సైట్స్. సర్ఫేస్ వెబ్ లో ఉన్న వెబ్సైట్స్ ను సెర్చ్ ఇంజిన్స్ ద్వారా క్రాల్ చేసి ఇండెక్స్ చేస్తాయి. అందుకే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్స్ కనిపిస్తాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే సర్ఫేస్ వెబ్ మొత్తంలో ఇంటర్నెట్ లో చాలా చిన్న భాగం మాత్రమే. అంచనాల ప్రకారం సర్ఫేస్ వెబ్ మొత్తం ఇంటర్నెట్ లో కేవలం 5% మాత్రమే ఉంటుంది. సెకండ్ ఇది డీప్ వెబ్. సర్ఫేస్ వెబ్ కింద ఉన్న పెద్ద భాగాన్ని డీప్ వెబ్ అంటారు. డీప్ వెబ్ అనేది ఇల్లీగల్ కాదు, ఇది సింపుల్ గా సెర్చ్ ఇంజిన్స్ యాక్సెస్ చేయలేని వెబ్సైట్స్ లేదా డాటా. డీప్ వెబ్ లో ఏముంటాయంటే ఆన్లైన్ బ్యాంకింగ్ అకౌంట్స్, ఈమెయిల్ ఇన్బాక్సెస్, మెడికల్ రికార్డ్స్, అకాడమిక్ డేటా బేసెస్, కంపెనీ ఇంటర్నల్ సిస్టమ్స్, ప్రైవేట్ క్లౌడ్ స్టోరేజ్. ఈ ఇన్ఫర్మేషన్ ని పబ్లిక్ గా యాక్సెస్ ఉండదు. ఇది యాక్సెస్ చేయడానికి మనకు లాగిన్ క్రెడెన్షియల్స్, పాస్వర్డ్స్ లేదా అథెంటికేషన్ సిస్టమ్స్ లాంటివి అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ మీ జీమెయిల్ ఇన్బాక్సెస్ గూగుల్ సెర్చ్ లో కనిపించదు. అది డీప్ వెబ్ లో ఒక భాగం. ఇంటర్నెట్ మొత్తంలో డీప్ వెబ్ చాలా పెద్ద భాగం. కొన్ని ఎస్టిమేషన్స్ ప్రకారం ఇంటర్నెట్ లో 90% వరకు డీప్ వెబ్ లో ఉంటుంది. కాబట్టి డీప్ వెబ్ అనేది డేంజరస్ కాదు, అది సింపుల్ గా ప్రైవేట్ ఇంటర్నెట్ స్పేస్ మాత్రమే. తర్వాతది డార్క్ వెబ్. డీప్ వెబ్ లో ఒక చిన్న భాగాన్ని డార్క్ వెబ్ అంటారు. డార్క్ వెబ్ అనేది స్పెషల్ సాఫ్ట్వేర్ ను ఉపయోగించి మాత్రమే యాక్సెస్ చేయగల నెట్వర్క్. ఇది నార్మల్ బ్రౌజర్స్ తో ఓపెన్ చేయలేం. డార్క్ వెబ్ యాక్సెస్ చేయడానికి సాధారణంగా ఉపయోగించే సాఫ్ట్వేర్స్ ఏంటంటే TOR బ్రౌజర్, I2P నెట్వర్క్. ఈ నెట్వర్క్స్ యూజర్స్ ఐడెంటిఫైయర్స్ ని హైడ్ చేయడానికి డిజైన్ చేయబడ్డాయి. ఇది అనోనిమసిటీ ప్రొవైడ్ చేస్తాయి, అంటే యూజర్స్ లొకేషన్ మరియు ఐడెంటిటీని ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. డార్క్ వెబ్ ఎందుకంత కాంట్రవర్షియల్? డార్క్ వెబ్ లోని అన్ని యాక్టివిటీస్ ఇల్లీగల్ కాదు, కొన్ని లెగిటిమేట్ యూజెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్, విజిల్ బౌలర్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ప్రైవసీ ఫోకస్డ్ కమ్యూనికేషన్. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అక్కడ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లీగల్ మార్కెట్ ప్లేసెస్, స్టోలెన్ డాటా సెల్లింగ్, హ్యాకింగ్ టూల్స్ డిస్ట్రిబ్యూషన్, రాన్సమ్వేర్ కమ్యూనికేషన్. అందుకే డార్క్ వెబ్ కి సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ లో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అసలు డార్క్ వెబ్ ఎలా పనిచేస్తుంది? డార్క్ వెబ్ నెట్వర్క్స్ లేయర్డ్ ఎన్క్రిప్షన్ టెక్నాలజీని ఉపయోగిస్తాయి. TOR నెట్వర్క్ లో
డాటా మల్టిపుల్ ఎన్క్రిప్టెడ్ లేయర్స్ ద్వారా ట్రావెల్ అవుతుంది. దీనినే మనం ఆనియన్ రూటింగ్ అంటాం. ఈ ప్రాసెస్ లో యూజర్స్ లొకేషన్ హైడ్ అవుతుంది, ట్రాఫిక్ మల్టిపుల్ సర్వర్స్ ద్వారా రూట్ అవుతుంది, ఐడెంటిటీ ట్రేస్ చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకనే సైబర్ క్రిమినల్స్ డార్క్ వెబ్ ని కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ గా ఉపయోగించే సందర్భాలు ఉన్నాయి. సైబర్ క్రైమ్ కేసెస్ గురించి మనం చూసినప్పుడు చాలా అటాక్స్, ప్లానింగ్, కోఆర్డినేషన్ ఈ హిడెన్ ఇంటర్నెట్ లేయర్స్ లో జరుగుతాయి. హ్యాకర్ స్టోలెన్ డాటాని ఎక్స్చేంజ్ చేయడం, మాల్వేర్ టూల్స్ షేర్ చేయడం, ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ చేయడం ఇలాంటి యాక్టివిటీస్ కొన్నిసార్లు డార్క్ వెబ్ లో జరుగుతాయి. అందుకనే సైబర్ ఫారెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ సర్ఫేస్ వెబ్ లో మాత్రమే కాదు డీప్ వెబ్ మరియు డార్క్ వెబ్ యాక్టివిటీస్ ని కూడా మానిటర్ చేస్తారు. సో ఇంటర్నెట్ అనేది ఒక పెద్ద డిజిటల్ ఎకో సిస్టమ్. సర్ఫేస్ వెబ్ మనం చూసే భాగం మాత్రమే, దాని కింద డీప్ వెబ్, డార్క్ వెబ్ వంటి లేయర్స్ కూడా ఉన్నాయి. ఈ లేయర్స్ ని అర్థం చేసుకోవడం, సైబర్ క్రైమ్స్ ఎలా జరుగుతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. మనం ఇప్పటి వరకు సర్ఫేస్ వెబ్, డీప్ వెబ్, డార్క్ వెబ్ గురించి వివరంగా చూస్తాం. డార్క్ వెబ్ అనేది అనోనిమిటీ మరియు ప్రైవసీ కోసం రూపొందించిన నెట్వర్క్ అని కూడా తెలుసుకున్నాం. కానీ అదే అనోనిమిటీ కారణంగా కొన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా అక్కడే జరిగే అవకాశాలు ఉంటాయి. డార్క్ వెబ్ గురించి మాట్లాడేటప్పుడు చాలా సార్లు వినిపించే 3 విషయాలు ఏంటంటే, ఒకటి డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్, రెండోది ఇల్లీగల్ కంటెంట్ నెట్వర్క్స్, మూడోది రెడ్ రూమ్ అనే కాన్సెప్ట్. ఇప్పుడు అవి ఏమిటి, వాస్తవం ఏమిటి మరియు సైబర్ ఇన్వెస్టిగేటర్స్ వీటిని ఎలా హ్యాండిల్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ ఇది డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్. డార్క్ వెబ్ లో ఒక ముఖ్యమైన యాక్టివిటీ అనోనమస్ మార్కెట్ ప్లేసెస్. ఇది సర్ఫేస్ వెబ్ లో ఉన్న ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్స్ లాంటి స్ట్రక్చర్ లో ఉంటుంది. కానీ డిఫరెన్స్ ఏంటంటే యూజర్స్ అనోనమస్ ఐడెంటిటీస్ ను ఉపయోగిస్తారు. ట్రాన్సాక్షన్స్ క్రిప్టో కరెన్సీ ద్వారా జరుగుతాయి. వెబ్సైట్స్ హిడెన్ నెట్వర్క్స్ తో హోస్ట్ చేయబడతాయి. డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్ లో హిస్టారికల్ గా కనిపించే కొన్ని యాక్టివిటీస్ ఏంటంటే స్టోలెన్ డాటా సెల్లింగ్, హ్యాక్డ్ అకౌంట్ క్రెడెన్షియల్స్, ఇల్లీగల్ సాఫ్ట్వేర్ టూల్స్, కౌంటర్ఫిట్ డాక్యుమెంట్స్. సైబర్ క్రిమినల్స్ కొన్నిసార్లు స్టోలెన్ క్రెడిట్ కార్డ్ డేటా లేదా పర్సనల్ డేటాను ఇలాంటి మార్కెట్ ప్లేసెస్ లో ఎక్స్చేంజ్ చేస్తారు. అందుకనే సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీస్ డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్ లో మానిటర్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో కొన్ని ఫేమస్ డార్క్ వెబ్ మార్కెట్ ప్లేసెస్ లో లా ఎన్ఫోర్స్మెంట్ ఆపరేషన్స్ ద్వారా షట్ డౌన్ చేయబడ్డాయి. నెక్స్ట్ ఇల్లీగల్ కంటెంట్ నెట్వర్క్స్. డార్క్ వెబ్ గురించి మాట్లాడేటప్పుడు కొన్ని రూమర్స్ మరియు ఎగ్జాగరేటెడ్ స్టోరీస్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటాయి. అయినా కూడా కొన్ని కేసెస్ లో ఇల్లీగల్ కంటెంట్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్స్ ద్వారా కూడా కనిపించాయి. ఈ నెట్వర్క్స్ లో ఇన్వెస్టిగేటర్స్ ఎక్కువగా ఫోకస్ చేసే విషయాలు ఏంటంటే, ఫస్ట్ ఇది ఇల్లీగల్ డేటా షేరింగ్, రెండోది క్రిమినల్ కమ్యూనికేషన్ ఛానల్స్, మూడోది హ్యాకింగ్ కొలాబరేషన్ ఫోరం. సైబర్ పోలీస్ మరియు ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ ఇలాంటి నెట్వర్క్స్ ని ట్రేస్ చేయడానికి అడ్వాన్స్డ్ డిజిటల్ ఇన్వెస్టిగేషన్ మెథడ్స్ ను ఉపయోగిస్తారు. తర్వాత వచ్చేసి రెడ్ రూమ్స్. డార్క్ వెబ్ గురించి మాట్లాడినప్పుడు చాలా మంది రెడ్ రూమ్స్ అనే కాన్సెప్ట్ గురించి కూడా వినిపిస్తారు. ఇంటర్నెట్ రూమర్స్ ప్రకారం రెడ్ రూమ్స్ అనేవి సపోజ్ గా లైవ్ స్ట్రీమ్స్ ఆఫ్ వాయిలెంట్ యాక్ట్స్ కోసం పేమెంట్స్ తీసుకునే సీక్రెట్ రూమ్స్ అని చెప్తారు. కానీ సైబర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఇలాంటి క్లెయిమ్స్ లో చాలా వరకు వెరిఫైడ్ ఎవిడెన్స్ లేదు. చాలా సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ చెప్పినట్టు రెడ్ రూమ్స్ గురించి సర్క్యులేట్ అయ్యే స్టోరీస్ లో కూడా చాలా భాగం ఇంటర్నెట్ మిత్స్, ఎగ్జాగరేటెడ్ రూమర్స్, స్కామ్ వెబ్సైట్స్. కొన్ని ఫేక్ వెబ్సైట్స్ పీపుల్ క్యూరియాసిటీని యూజ్ చేసుకొని మనీ కలెక్ట్ చేయడానికి ప్రయత్నించే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. అందుకని ఇన్వెస్టిగేటర్స్ ఈ టాపిక్ ని అంతగా పర్స్పెక్టివ్ తో అనలైజ్ చేయలేదు. తర్వాతది లా ఎన్ఫోర్స్మెంట్ అండ్ డార్క్ వెబ్ ఇన్వెస్టిగేషన్స్. డార్క్ వెబ్ కంప్లీట్ గా అన్ట్రేజబుల్ అనుకోవడం కూడా ఒక మిత్తే. సైబర్ ఇన్వెస్టిగేటర్స్ ఉపయోగించే టెక్నిక్స్ ఏంటంటే ట్రాఫిక్ అనాలిసిస్, బ్లాక్ చైన్ ట్రాన్సాక్షన్ ట్రాకింగ్, అండర్ కవర్ ఆపరేషన్, సర్వర్ సీజర్. ఈ మెథడ్స్ ద్వారా కొన్ని పెద్ద డార్క్ వెబ్ క్రిమినల్ నెట్వర్క్స్ ఇంటర్నేషనల్ ఇన్వెస్టిగేషన్స్ ద్వారా డిస్మాంటిల్ చేయబడ్డాయి. డార్క్ వెబ్ గురించి వినిపించే స్టోరీస్ కొన్నిసార్లు సెన్సేషనల్ గా ఉంటాయి, కానీ నిజం ఏమిటంటే ఇది కూడా ఇంటర్నెట్ ఎకో సిస్టమ్ లో ఒక భాగం మాత్రమే. అక్కడ జరిగే ఇల్లీగల్ యాక్టివిటీస్ ని సైబర్ ఇన్వెస్టిగేటర్స్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూ ఉంటారు. ఇది మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది, టెక్నాలజీ ఎంత అడ్వాన్స్ అవుతుందో క్రైమ్ మెథడ్స్ కూడా అంతే ఎవాల్వ్ అవుతున్నాయి. కానీ అదే టెక్నాలజీ సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ కి కూడా ఇన్వెస్టిగేటర్స్ టూల్స్ ని ఇస్తుంది. సైబర్ క్రైమ్స్ ప్రపంచంలో చాలా కాంప్లెక్స్ సర్ఫేస్ వెబ్ నుండి డీప్ వెబ్ వరకు డిజిటల్ వరల్డ్ లో ఎన్నో లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్ అన్ని అర్థం చేసుకోవడం మోడర్న్ సైబర్ ఇన్వెస్టిగేటర్స్ తో చాలా ముఖ్యమైనది. మనం ఇప్పటి వరకు డార్క్ వెబ్, హిడెన్ మార్కెట్ ప్లేసెస్, అనోనమస్ నెట్వర్క్స్ గురించి చూసాం. డార్క్ వెబ్ యాక్సెస్ చేయడానికి సాధారణంగా ఉపయోగించే ఒక ముఖ్యమైన టెక్నాలజీ ఉంది, అది టిఓఆర్ నెట్వర్క్. టిఓఆర్ ఎలా పనిచేస్తుంది, ఎందుకు దీనిని అనోనిమిటీ నెట్వర్క్ అంటారు, మరియు సైబర్ ఇన్వెస్టిగేషన్ లో దీనికి ఎందుకంత ప్రాధాన్యం ఉంది, ఇప్పుడు ఈ విషయాల గురించి మనం వివరంగా తెలుసుకుందాం. టిఓఆర్ అంటే ది ఆనియన్ రూటర్. ఇది ఒక ప్రైవసీ ఫోకస్డ్ నెట్వర్క్. ఇంటర్నెట్ ను ఉపయోగిస్తున్నప్పుడు యూజర్ ఐడెంటిటీ మరియు లొకేషన్ హైడ్ చేయడానికి టిఓఆర్ ని డిజైన్ చేయబడింది.
ఉంటుంది. నార్మల్ ఇంటర్నెట్ బ్రౌజింగ్ లో మీ డివైస్, మీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్, మీరు విజిట్ చేసే వెబ్సైట్, ఈ మూడింటి మధ్య డైరెక్ట్ కనెక్షన్ ఉంటుంది. అందువల్ల మీ ఐపీ అడ్రస్, మీ లొకేషన్, మీ బ్రౌజింగ్ యాక్టివిటీ కొన్ని సందర్భాల్లో ట్రేస్ చేయడం పాసిబుల్ అవుతుంది. టిఆర్ నెట్వర్క్ ఈ ప్రాసెస్ ని కంప్లీట్లీ డిఫరెంట్ వేలో హ్యాండిల్ చేస్తుంది. టిఆర్ నెట్వర్క్ పనిచేసే కోర్ టెక్నాలజీని ఆనియన్ రూటింగ్ అంటారు. ఆనియన్ అంటే ఉల్లిపాయల్లో లేయర్స్ ఎలా ఉంటాయో టిఆర్ నెట్వర్క్ కూడా మల్టిపుల్ ఎన్క్రిప్టెడ్ లేయర్స్ తో పనిచేస్తుంది. ఈ ప్రాసెస్ లో డేటా ట్రాన్స్మిషన్ ఇలా జరుగుతుంది. ఎలా అంటే ఒక యూజర్ టిఆర్ బ్రౌజర్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు డేటా డైరెక్ట్ గా వెబ్సైట్ కి వెళ్ళదు. ఇన్స్టెడ్ అది మల్టిపుల్ రిలే నోడ్స్ ద్వారా ట్రావెల్ చేస్తుంది. సాధారణంగా టిఆర్ కనెక్షన్ లో 3 నోడ్స్ ఉంటాయి. ఒకటి ఎంట్రీ నోడ్, రెండోది మిడిల్ రిలే, థర్డ్ది ఎగ్జిట్ నోడ్. ఎంట్రీ నోడ్ లో యూజర్ డివైస్ టిఆర్ నెట్వర్క్ లోకి కనెక్ట్ అయ్యే మొదటి పాయింట్, అంటే దీనినే మనం ఎంట్రీ నోడ్ అంటాం. ఈ నోడ్ యూజర్ ఐపీ అడ్రస్ ని తెలుసుకుంటుంది, కానీ యూజర్ ఏ వెబ్సైట్ కి యాక్సెస్ చేస్తున్నాడో తెలియదు. తర్వాతది మిడిల్ రిలే. ఎంట్రీ నోడ్ నుండి డాటా మిడిల్ రిలేకి వెళ్తుంది. ఈ రిలే సింపుల్ గా ఎన్క్రిప్టెడ్ డాటాని ఫార్వర్డ్ చేస్తుంది. ఈ నోడ్ కి యూజర్ ఐడెంటిటీ తెలీదు, డెస్టినేషన్ వెబ్సైట్ కూడా తెలియదు. తర్వాతది ఎగ్జిట్ నోడ్. చివరిగా డాటా ఎగ్జిట్ నోడ్ ద్వారా డెస్టినేషన్ వెబ్సైట్ కి వెళ్తుంది. ఈ నోడ్ వెబ్సైట్ అడ్రస్ తెలుసుకోగలదు, కానీ యూజర్ ఒరిజినల్ ఐపీ అడ్రస్ తెలియదు. తర్వాతది మల్టిపుల్ ఎన్క్రిప్షన్ లేయర్స్. టిఆర్ నెట్వర్క్ లో డాటా మల్టిపుల్ లేయర్స్ లో ఎన్క్రిప్టెడ్ తో ప్రొటెక్ట్ అవుతుంది. అసలు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇది యూజర్ మెసేజ్, తర్వాత 3 లేయర్ ఎన్క్రిప్షన్, తర్వాత ఇది రిలే నోడ్స్ ద్వారా డిక్రిప్ట్ అవుతూ ఫార్వర్డ్ అవుతుంది. ఎంట్రీ నోడ్ లో ఒక లేయర్ డిక్రిప్ట్ అవుతుంది, మిడిల్ రిలేలో మరో లేయర్ డిక్రిప్ట్ అవుతుంది, ఎగ్జిట్ నోడ్ చివరి లేయర్ లో డిక్రిప్ట్ చేసి వెబ్సైట్ కి పంపుతుంది. అందుకనే దీనిని ఆనియన్ రూటింగ్ అంటారు. అసలు ఈ టిఆర్ నెట్వర్క్ ని ఎందుకు ఉపయోగిస్తారు? టిఆర్ నెట్వర్క్ ప్రధానంగా ప్రైవసీ మరియు అనోనిమిటీ కోసం ఉపయోగించబడుతుంది. కొన్ని లెగ్మెంటేషన్ యూజర్స్ లైక్ జర్నలిస్ట్ అనోనమస్ కమ్యూనికేషన్, విజిల్ బౌలర్స్ ఇన్ఫర్మేషన్ షేరింగ్, ప్రైవసీ ప్రొటెక్షన్, సెన్సార్షిప్ బైపాస్. కొన్ని కంట్రీస్ లో ఇంటర్నెట్ హెవీగా రిస్ట్రిక్టెడ్ ఉంటుంది. టిఆర్ నెట్వర్క్ ద్వారా పీపుల్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ని యాక్సెస్ చేయగలుగుతారు. టిఆర్ అనోనిమిటీ కారణంగా కొన్ని సైబర్ క్రిమినల్స్ కూడా టిఆర్ నెట్వర్క్ ను ఉపయోగించే సందర్భాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అనోనమస్ కమ్యూనికేషన్, హిడెన్ సర్వీసెస్ హోస్టింగ్, ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్. కానీ టిఆర్ నెట్వర్క్ ఇన్హెరిటెంట్లీ ఇల్లీగల్ కాదు, ఇది సింపుల్ గా ప్రైవసీ టెక్నాలజీ మాత్రమే. టిఆర్ ని ఇన్వెస్టిగేటర్స్ ఎలా ట్రాక్ చేస్తారు? టిఆర్ కంప్లీట్లీ అన్ట్రేసబుల్ అని చాలా మంది అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. సైబర్ ఇన్వెస్టిగేటర్స్ కొన్ని టెక్నిక్స్ ను ఉపయోగిస్తారు, లైక్ ట్రాఫిక్ కోరిలేషన్ అనాలిసిస్, ఎండ్ పాయింట్ మానిటరింగ్, మాల్వేర్ ఇన్వెస్టిగేషన్, ఆపరేషనల్ మిస్టేక్స్ ట్రేసింగ్. కొన్ని సైబర్ క్రైమ్ కేసెస్ లో హ్యాకర్ స్మాల్ మిస్టేక్స్ వల్ల ట్రేస్ అయ్యారు. ఇంటర్నెట్ లో అనోనిమిటీ టెక్నాలజీస్ ప్రైవసీ కోసం రూపొందించబడ్డాయి, కానీ అదే టెక్నాలజీస్ కొన్నిసార్లు సైబర్ క్రైమ్స్ లో కూడా ఉపయోగించబడే అవకాశం ఉంటుంది. అందుకే సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ మరియు ఇన్వెస్టిగేటర్స్ టిఆర్ నెట్వర్క్స్, హిడెన్ సర్వీసెస్, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ని కూడా అనలైజ్ చేస్తూ ఉంటారు. ఇది మోడర్న్ సైబర్ ఇన్వెస్టిగేషన్స్ లో ఒక ముఖ్యమైన భాగం. ఇంటర్నెట్ లో అనోనిమిటీ టెక్నాలజీస్ సైబర్ వరల్డ్ కి మరింత కాంప్లెక్స్ గా మారాయి, కానీ అదే సమయంలో సైబర్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్స్ కూడా అడ్వాన్స్ టూల్స్ ను ఉపయోగించి డిజిటల్ క్రైమ్స్ ని ట్రేస్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.